నాలాయిర దివ్య ప్రబంధంలోని పెరియాళ్వార్ తిరుమలై అనే రచనను పెరియాళ్వారు రచించారు. ఈ పెరియాళ్వార్ తిరుమలై నాలాయిర దివ్య ప్రబంధంలో 461 పాసురములతో నిండి ఉన్నది. ఈరోజు పెరియాళ్వార్ తిరుమలైలోని మొదటి పత్తులోని 1-2 భాగములను చూద్దాము. మొదటి పత్తులోని 1వ భాగము. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు రేపల్లెలోని గోపాలురుల ఆనందమును పెరియాళ్వారు ఇందులో తెలుపుతున్నారు. వన్నమాడంగల్ సూళ్ తిరుకోటియూర్ కண்ணన్ కేశవన్ నంబి పిరందినిల్ ఎన్నై శున్నం ఎతిరెతిరా తూవిడా కண்ணన్ ముత్తం కలందో అళతాయిత్తే. అందమైన ఇళ్లతో పొందికగా చుట్టబడిన తిరుకోటియూరు అనే రేపల్లెయందు మృదువైన జుట్టుతో అందమైన చిన్ని కృష్ణుడు పుట్టినప్పుడు అక్కడున్న వారందరూ ఆనందముతో రంగురంగుల నూనెలను పసుపు పొడిని ఎదురెదురుగా నిలబడి ఒకరి మీద ఒకరు చల్లుకోగా వారి తొక్కిసలాటలో ఆ శ్రీకృష్ణుడి ఇంటి వాకిలి అంతా బురద బురద అయినది. 2వ పాసురం. ఓడువారు విలువారు కందు ఆలేపారు నాడువారు నంపిరానింగొత్తానెంబారు పాడువారు కళం బల్పరే కొట్ట నిన్రు ఆడువారు కళమ్మ ఎత్తు ఆయప్పాడియే. చిన్ని కృష్ణుడు పుట్టగానే ఎవరికి తోచినట్లుగా వారు ఆనందముతో పరుగులు తీస్తూ ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ ఆ బిడ్డ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ పడిపోతూ మంగళ వాయిద్యముల మధ్య ఆడుతూ పాడుతూ రేపల్ల వాసులంతా ఆనందముతో ఉక్కిరిబిక్కిరి అయిపోసాగిరి. 3వ పాసురం. పెని చీరుడై పిళ్ళై పిరందినిల్ కాణత్తాం బుధవారువుకు ఓతువారు ఆనోప్పారు నువ్వనేరి ఇల్లై కాన్ తిరువోణత్తాన్ ఉలకాళం ఎంబార్కళే. ఈ నందరాజు బిడ్డడు ఎంత ముచ్చటగా అందముగా ఉన్నాడో చూడండి. ఇతడు పుట్టిన జన్మ నక్షత్రము వలన ఈ లోకములన్నిటినీ ఏలగలడు. పురుషులలో వీడికి సాటి మరొకరు ఉండరు అని చూసిన వారు సంతోషముగా ఒకరితో ఒకరు చెప్పుకోసాగెను. 4వ పాసురం. ఉరియై ముత్తత్తు ఉరిటి నిన్రు ఆడువారు నరునై పాల్ తయ్యిరి నన్రా కాతూవారు ஷெரிமெல் கூந்தல் ஆவிளத்தை தில்லைத்து எங்கும் அறிவு வழிந்தினர் అయ్యపాడి ఆయరే. గొల్లెపల్లెలోని అమాయకపు గొల్లలందరూ పట్టరాని ఆనందముతో తమ తమ జుట్టు ముడులు విడిపోతున్నా పట్టించుకోకుండా తమ ఇళ్లలో ఒట్టిపై ఉన్న కమ్మటి నెయ్యిని చిక్కటి పాలను కమ్మని పెరుగును ఒకరిపై ఒకరు విసురుకుంటూ మైమరిచిపోతూ ఆనందముతో సంబరములు జరుపుకోసాగెను. 5వ పాసురం. కొండత ఆళూరి కోలా కొడుమల్ తండినర్ పరియయోలై షెయ్యినత్తర్ విండముల్లయ్యరుం బన్నా పల్లినర్ అండర్ మిండాబు కొందు నెయ్యాడినారు. ఇంటిచూరులో గుచ్చిన పదునైన గొడ్డళ్ళు కర్రలతో పాటు పైనుంచి వేలాడే ఒట్టి తాళ్లతోనూ ఇంటిలో ఉన్న తాటాకు పడకలతోనూ విచ్చిన తెల్లని మల్లె పువ్వుల వంటి పలువరుస కలిగిన గొల్లలందరూ ఆనందముతో గుంపులుగా చేరి నేతితో ఆటలాడుకోసాగెను. 6వ పాసురం. కయ్యం గాలం నిమిరుత్తాడా నీర్ పయ్యాటి పశం చిరుమంగళాళ్ ஐயனா வளத்தாளுக்கு ஆங்காந்திட வையம் ஏலும் కండాళ్ పిల్లై వాయులే. చిన్ని కృష్ణుడి కాళ్లను చేతులను చాపి కడవ నీటితో మెల్లగా పురుటి స్నానము చేయిస్తూ అందమైన బుల్లినాలికను శుభ్రము చేస్తున్న యశోదాదేవి అండపిండ బ్రహ్మాండములతో నిండి ఉన్న ఈ 7 లోకములను ఆ చంటిబిడ్డ నోటిలో ఆశ్చర్యముగా చూస్తూ ఆనందముతో ఉబ్బితబ్బిబ్బ అయినది. 7వ పాసురం. వాయుళ్ వయ్యకం కండ మడనల్లారు ఆయారు బొత్తిరా నల్లన్నరుం దైవం పాయశీరుడై పంబుడై పాలకన్ మాయ నేన్రు మగిలెందనర్ మాతరే. గొల్లవాడుగా పుట్టిన కృష్ణుడి నోటిలో 7 లోకములను చూసిన యశోదాదేవి ఈ లోకమంతా వ్యాపించి ఉన్న భగవంతుడిని కన్నా
భగవంతుడిని కన్న నేను గొప్ప భాగ్యవంతురాలిని అని అందరికీ చెబుతూ మురిసిపోతున్నది. 8వ పాసురం. பத்து நாளும் கடந்தாயிரொண்டா நாள் எத்து செய்யும் செய்யமரம் கோடித்து மத்த மாமலை தாங்கிய மைந்தனை ஊத்தானம் செய்து కందనరాయరే. పది రోజులు గడిచిన 2వ నాడు అనగా పొరటి స్నానము అయిన మరునాడు వ్రేపల్లెనంతా అందముగా అలంకరించి జయస్తంభ మండపమున మదగజ పర్వతరాజు వలె కొలువై ఉన్న చిన్ని కృష్ణుడిని గోపాలురందరూ ఆనందముగా ఎత్తుకొని మురిపెముగా ముద్దాడసాగిరి. 9వ పాసురం. కెడెకెల్ తొట్టెలు கிளியா உத்தைத்திடும் எடுத்து கொள்ளு மருங்கயிருத்திடும் ஒடுக்கி புல்கில் ஊதரத்தை பாயந்திடும் மிடக்கு இలామయ్యల్ நான் మెలిందేన్ నంగాయ్. యశోద తన తోటి వారితో, ఏమి పిల్లడోనమ్మా, ఉయ్యాలలో పడుకోబెడితే ఉయ్యాల తొట్టి దిగునట్లు తన్నుతున్నాడు, ఎత్తుకుంటే నడుము విరుగునట్లు తన్నుతున్నాడు, పోనీ లేని గుండెలకు హత్తుకుంటే పొట్టలా తన్నుతున్నాడు. ఈ పిల్లవాడి అల్లరి భరించలేక నాకు ఓపిక పోతున్నది అని మురిపెముగా తన బిడ్డ ఆగడాలను తన తోటి వారితో పంచుకుంటున్నది. 10వ పాసురం. சென்னெல் ஆர்வையல் சூழ் திருக்கோட்டியூர் மண்ணு நாரணன் நம்பி பிறந்தமை மின்னு நூல் விட்டு சித்தன் விரதா இப்பన్ను బాడల్ వల్లార్కు ఇల్లై పావమే. శ్రీమన్నారాయణుడు రేపల్లెలో శ్రీకృష్ణుడై పుట్టుటను వర్ణిస్తూ ఎర్రమట్టి నిండిన వరచేలతో చుట్టిన శ్రీగోష్ఠీపురమునందు ఉండే మెరిసే తెల్ల జంజమును ధరించిన విష్ణు చిత్తుల వారు అనబడే పెరియాళ్వారు రచించిన ఈ 10 పాశ్రములను చదివిన వారికి ఏ జన్మలోనూ ఏ పాపము అంటదు. 1వ పత్తులోని 2వ పాశ్రం. 2వ భాగము. చిన్ని కృష్ణుడి లేత పాదములను మొదలుపెట్టి మెరిసే జుట్టు వరకు ఎంత అందముగా ఉన్నాయో చూడండి అని అంటూ పెరియాళ్వారు చెబుతున్నారు. 1వ పాశ్రం. సీత కడల్ ఉళ్ళ అముతన్నా దేవకి కోతై కుళలాళ్ అశోతైకు పోతందా పేతై కుళవి பிடத்திச்சு வைத்து உடும் பாத கமலங்கள் காணீரே పవళవాయీర్ వందు కాణీరే. ఎర్రటి పగడపు అదరపు అమ్మాయిల్లారా, చెల్లని పాలకడలిలో అమృతముతో పాటు పుట్టిన లక్ష్మీదేవి వంటి స్వభావము కలిగిన దేవకీదేవి పూలకొప్పు కలిగిన యశోదాదేవికి పంపిన ఈ ముద్దు బిడ్డను పట్టుకొని తనివి తీరా చూసి ముద్దాడండి. బుల్లి బుల్లి మృదువుగా ఉన్న ఈ లేత పాద పద్మములను చూడండి, ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి చూడండి. 2వ పాసురం. முத்தும் மணியும் வைரம் நல் பொன்னும் தத்தி பறித்து தலைப்பை தாற்போல் எங்கும் 10 விரலும் மணிவண்ணன் பாத்தங்கள் ஒத்திட்டு இறந்துவா காணீரே ஒள்ளு தளீர் வந்து காணீரே. అందమైన అమ్మాయిల్లారా, ముత్యము వజ్రము మాణిక్యము మంచి బంగారము కలగలిపిన ముత్యము వజ్రము మాణిక్యము మంచి బంగారము కలగలిపి రంగరించి పూసినట్లుగా ఉన్న ఈ నీలమణివర్ణుడి బుల్లి బుల్లి పాదములకు గులాబీ రంగులో ఉన్న 10 వేళ్లను చూడండి, ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి. 3వ పాసురం. பனை தோளிலாயச்சி பால் பாயந்த கொங்கை அனை தாராயிண்டு கிடந்தாய் பிள்ளை இணை காலில் வெள்ளத்தில் தலை நின்று இளங்கும் கணைக்கல் இறந்துவா காணீரே కారికై ఈరు వంది కాణీరే. ఓ సుందరాంగులారా, మంచి పర్వములో ఉన్న యశోదాదేవి దగ్గర కడుపారా పాలు తాగి పడుకున్న ఈ ముద్దు బిడ్డ 2 కాళ్లకు మెరిసే వెండి అందెలు ఎంత బాగున్నాయో, 2 కాళ్ల పిక్కలు ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి చూడండి. 4వ పాసురం. ఉళందాళు నరునై ఓరోతాడా ఉండా உளந்தாளெறிவினால் உரையிலில் மத்தின் பழம்ப தாம்பாலொச்சா பையத்தாள் தவளந்தான் முழந்தான் இறந்துவா காணீரே
ముగిల్ ములయ్యీర్ వందు కానీరే. మంచి మనస్సు కలిగిన ఓ పడతుల్లారా, కుండను ఎత్తుకొని కమ్మటి నెయ్యినంతా ఒక్క గుటకలో మింగెను అని యశోదాదేవి తెచ్చిపెట్టుకున్న కోపముతో కవ్వపు తాడును తీసి కట్టబోగా భయముతో వణుకుతున్న అందమైన ఈ చిన్ని కృష్ణుడి మోకాళ్ళు ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి చూడండి. 5వ పాసురం. பிறங்கியா பெய்யச்சி முலை சுவைத்து ஒண்டிட்டு உறங்கவால் போலே கிடந்தாயி பிள்ளை மரங்கொள் இரணியன்மும் மார்வே முன்கிடங்கேண்டான் కురంగు కళై వందు కాణీరే కువి ములయ్యీరు వందు కాణీరే. అందమైన లేత హృదయపు పడతుల్లారా, ఒకానొకప్పుడు కోపముతో హిరణ్యకశ్యపుడి గుండెలను చీల్చి రుచిగా ఉన్నాయి అని పూతన ఇచ్చిన విషపపాలను కడుపు నిండా తాగి పడుకున్న ఈ ముద్దబిడ్డ తొడలు ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి చూడండి. 6వ పాసురం. మత్త కళిత్తు వశిదేవర్ధ ముడై చిత్తం పెరియాత தேவகி தன் வயிற்றில் அத்தத்தின் பத்தானாள் தோன்றியாச்சு தன் முத்தம் இருந்துவா காணீரே మొగిల్ నకయ్యీర్ వందు కాణీరే. చిరునవ్వు చిందించే ఓ చిగురుమోము ముదితలారా, ఎక్కువ మదపటి ఏనుగులు ఉన్న రాజ్యానికి రాజు, ఆ వసుదేవుడికి ఎంతో ఇష్టమైన భార్య దేవకీదేవి గర్భమున హస్త నక్షత్రపు 10వ రోజు అయిన రోహిణి నక్షత్రమున పుట్టిన ఈ అచ్యుతుడి కటి ప్రదేశము ఉన్న తీరును చూడండి, ఎంత అందముగా ఉన్నదో వచ్చి చూడండి చూడండి. 7వ పాసురం. ఇరంగై మతകളరి கின்றாவனை பருங்கி பாரித்து கொண்டு ஓடும் பரமந்தன் நெருங்கு பவளமும் நேர்நாணும் முத்தும் மருங்கும் இறந்துவா காணீரே வாழ்நுతలీర్ వందు కాణీరే. ఓ సుందరాంగులారా, మధురా నగరములోని గొప్ప పేరుగాంచిన మదపటి ఏనుగు దంతమును పీకి మావటివాడిని కంసుడిని చంపాలని పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ సర్వేశ్వరుడి నడుము పగడములు ముత్యములతో మెరిసే ములతాడుతో ఎంత అందముగా ఉన్నదో వచ్చి చూడండి చూడండి. 8వ పాసురం. வந்தும் மதலை குளத்தை செய்து தந்த களிறு போல் தானே விளையாடும் நந்தன் மதலைக்கு நன்றும் அழகியா உந்தி இறந்துவா காணீரே ஒளியிலையீர் వందు కాణీరే. మెరిసే ఆభరణముల రమణుల్లారా, తనను చూడవచ్చిన పిల్లలతో ఎంతో చక్కగా స్నేహం చేసి వారి మధ్యలో చిన్న గున్న ఏనుగు పిల్లవలే ఆడుకునే నందుడి బిడ్డ యొక్క నాభి ఉన్న తీరును చూడండి, ఎంత అందముగా ఉన్నదో వచ్చి చూడండి చూడండి. 9వ పాసురం. అతిరం గడల్ నిరవణనయ్యాచి మతరములై ఓటి వంజెత్తు వైతు పతరప్పడమే పళం తాంబాల్ ఆర్తవతరం ఇరందువా కాణీరే ఒళివళయ్యీర్ వందు కాణీరే. ఓ మెరిసే గాజుల ముదుతెల్లారా, పాలు ఇచ్చి పెంచిన యశోదాదేవి ఆ సముద్రవర్ణుడు పారిపోకుండా పాతతాడుతో కట్టగా వచ్చిన మచ్చ ఉన్న ఈ పొట్టను చూడండి, ఎంత అందముగా ఉన్నదో వచ్చి చూడండి చూడండి. 10వ పాసురం. పెరుమావరిలిల్ పినిప్పును ఉరందు ఆంగు இருமாமருதாய் பிள்ளை குருமாமணி பூண் குலாவித்தி களம் திருமார்வு ఇరందువా కాణీరే షిరిలయ్యీర్ వందు కాణీరే. అందమైన ఆభరణముల రమణల్లారా, ఆ యశోదాదేవి ఈ కృష్ణుడిని పెద్ద రోటికి కట్టగా దేవతలు అందరూ చూస్తుండగా 2 పెద్ద పెద్ద మద్ది చెట్లకు మధ్యకు లాక్కుంటూ వెళ్ళే బలమైన గుండెలపై ప్రకాశించే ఈ కౌస్తుభము ఎంత అందముగా కదలాడుతున్నదో వచ్చి చూడండి చూడండి. 11వ పాసురం. நாள் கல்வோர் நாளைந்து திங்கள் அளவிலே தாளை நிமிர்த்து ஷகடாத்தை சாடிப்போய் வாழ்கொள் வளையைத்து ஆறு வவ்வினான் தோள்கள் இறந்துவா காணீரே
ಶುರಿಗಳ ಕುಳಲೀರುವಂದು ಕಾಣೀರೆ. ఓ మురిపపు పడుతుల్లారా, ముందుగా పదునైన వంకర పళ్ళ రాక్షసి పూతన నిండు ప్రాణములను తీసి తర్వాత తన కాళ్ళను చాచిపెట్టి ఆ శకటాసురుడిని తన్నాలి అని అనుకునేవాడి భుజములను చూడండి ఎంత అందముగా ఉన్నాయో. వచ్చి చూడండి చూడండి. 12వ పాసురం. మైతడం గణ్ణి యశోதை வளர்க்கின்றா ஷைத்தலை நீலா நிறத்து சிறு பிள்ளை நைத்தலை நேமியும் சங்கும் நிலாவியா கைத்தலங்கள் வந்து காணீரே కన్నం కొళయ్యేరు వందు కాణీరే. మెడ నిండా బంగారమును పెట్టుకున్న ఓ ముద్దుగుమ్మల్లారా, నల్లని విశాలమైన కన్నుల యశోదాదేవి ప్రేమతో పెంచుకుంటున్న ఈ నీలవర్ణపు పసిబిడ్డడి అరచేతులను చూడండి. ఆ అరచేతులలో ఉన్న శంఖచక్రముల గుర్తులను వచ్చి చూడండి చూడండి. 13వ పాసురం. வண்டமான பூங்கள்ளாய சீமகனாக கொண்டு வளர்க்கின்றா கோவலர் குட்டர்க்கு அண்டமும் நாடும் அடங்கா விளங்கிய கண்டாம் இறந்துவா காணீరే కారికై వందు కాణీరే. అందమైన ఓ సుందరాంగులారా, తుమ్మిదలకు ఇష్టమైన మకరందము ఉన్న పువ్వులను పెట్టుకునే యశోదాదేవి నందుడికి బిడ్డగా పుట్టి అన్ని లోకములను మింగిన వీడి కంఠమును చూడండి ఎంత అందముగా ఉన్నదో వచ్చి చూడండి. 14వ పాసురం. ఎంతొండైవా శింగంవా ఎన్రు ఎడొత్తుకొండు అంతొండైవాయ్ అముదు ఆతరిత్తు ఆయచ్చియర్ தந்தொண்டைவாய் எல்தருக்கி பருகும் இச்சிம் தொண்டைவாய் வந்து காணீரே షేరిలయ్యీరు వందు కాణీరే. అందమైన ఆభరణములను ధరించిన ఓ పడతుల్లారా, ఈ సింహపు బిడ్డను రారమ్మని పిలిచి ఎత్తుకొని అందమైన ఆ బిడ్డ ఎర్రని పగడపు పెదవులపై ఉండే అధరామృతమును ఒక్కసారి అయినా తాగితే ఎంత బాగుండునో అని అనిపించేటట్లుగా ఉన్న ఈ చంటి బిడ్డ ఎర్రని పెదవులను చూడండి. దొండపండు వంటి ఎర్రని పెదవులు ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి చూడండి. 15వ పాసురం. நோக்கி யசோதை நுணக்கி யமஞ்சலாள் நாகோ வழித்து நீராட்டும் இந்நம்பிக்கு வாக்கும் நைனும் வாயும் முறுவலும் மூக்கு இறந்து வா కాణీరే మొయ్ కుళలీరు వందు కాణీరే. ఒత్తైన జుట్టు కలిగిన ఓ గోపికలారా, యశోదాదేవి పొడి చేసిన పసుపుతో నాలుకను గీసి నలుగు పెట్టి స్నానం చేయించడం వలన ఏమో తెలియకున్నది ఈ బిడ్డ ఎంత అందముగా మెరుస్తున్నాడో. మూవి పైన ఆ చిరునవ్వును చూడండి, ఆ కళ్ళు ముక్కు నోరు నాలుకను చూడండి చూడండి. 16వ పాసురం. வெண்கொள் அமரர் கள் வேதனை தீர்முன் மண்கொள் வசுதேவரர் தம்மகனாய் வந்து தென்கொள் அசுரரை தேயா வளருகின்றான் கங்கள் இறந்துவா காணீరే కణవళయ్యీరు వందు కాణీరే. బంగారు గాజులు సింగారించిన సుందరాంగులారా, బలవంతులైన రాక్షసులను చంపి స్వర్గలోకములోని ఇంద్రాది దేవతల దుఃఖమును తీర్చి ఈ భూమిపై వసుదేవుడి పుత్రుడిగా పుట్టి పెరుగుతున్న ఈ చిన్ని కృష్ణుడు కన్నులు ఉన్న తీరును చూడండి ఎంత అందముగా ఉన్నాయో వచ్చి చూడండి చూడండి. 17వ పాసురం. பருவம் நிரம்பாமே பாரெல்லாம் ஒய்ய திருவின் வடிவொக்கும் தேவகி பெத்தவுரு கரியா ஒளி மணிமணிவண்ணன் புருவம் இறந்துவா காணீரே పూణుమలై ఏరు వందు కాణీరే. అందముగా అలంకరించుకున్న ఓ వనితల్లారా, ప్రజలను బాధపెట్టే రాక్షసులను చంపటకు లక్ష్మీదేవి వంటి దేవకీదేవి కడుపున పుట్టిన నల్లనివాడు మెరిసే నీలమణి వర్ణుడు అయిన ఈ బిడ్డడి అందమైన కనుబొమ్మలు ఎంత బాగున్నాయో వచ్చి చూడండి చూడండి. 18వ పాసురం. மண்ணும் மலையும் கடலும் உலகேளும் உண்ணும் திறத்து மகிழந்து உண்ணும் பிழைக்கு வண்ணம் ஏழெருகொள்ளு மகரா குலைவை திண்ணம் இறந்துவா காணீரே షేరిలయ్యేరు వందు కాణీరే. ఈ భూమి ఈ కొండలు ఈ సముద్రము ఉన్న ఈ 7 లోకములను నోటిలో చూపగా
ఆశ్చర్యముతో యశోదాదేవి గుండెలకు హత్తుకున్న ఈ బిడ్డడి అందమైన చెవులను చూడండి. ఆ చెవులకు ఉన్న అందమైన మకర కుండలములను వచ్చి చూడండి చూడండి. 19వ పాసురం. ముత్తిలం తోతయ్యం మున్వ கைமேல் பூவையும் செத்தில்லைத்து திரிதரு ஓர்களை பத்தி பறித்து கொண்டு ஓடும் பரமந்தன்னித்தி இறந்துவா కాణీరే నేరిలై ఏరువందు కాణీరే. విలక్షణమైన ఆభరణములు కలిగిన యువతుల్లారా, చిన్న చిన్న చేటలను చిన్న చిన్న గిన్నెలను చేత పట్టుకొని చిన్న చిన్న పక్షులను పెంచుతూ చిన్న చిన్న ఇళ్లను కట్టుకొని ఆడుతూ పాడుతూ తిరిగే గోపాలుడితో పాటు పెరుగుతూ వారిని పట్టుకుని లాగుతూ పరిగెట్టే భగవంతుడి లలాటమును చూడండి. వెలుగుతున్న విశాలమైన ఈ నుదురును చూడండి చూడండి. 20వ పాసురం. అలకియ పైంబొన్నిన్ கோலாம் கை கண்டு கலல்கள் சதங்கை கலந்து எங்கும் மார்பா முளகன்றி நங்கொள் மறைத்து తిరివానుగళల్గళ్ ఇరందువా కాణీరే కువిములై ఇరువందు కాణీరే. కులుకు చిగురుల పూబంతుల్లారా, అందమైన పచ్చని బంగారపు కర్రను చేత పట్టుకుని కంకణములు చిరుగజ్జలు గల్లు గల్లుమని చప్పుడు చేసుకుంటూ లేగదూడలను మేపుతూ తిరగాలి అని అనుకునే ఈ బిడ్డడి మృదువైన ఉంగరాల జుట్టును చూడండి. మెరిసే ఈ జుట్టును చూడండి చూడండి. 21వ పాసురం. சுறுபாறுகுழலி யசோதை முன் சொன்னன்னா திருபாதாகேஷத்தை தென் புதுவை பட்டன் விருப்பால் உரைத்தா இருபத்தோடு இன்றும் உரை பார்போய் வைకుందత్తు ఒండ్రు వార్తామే. తుమ్మెదల వంటి మృదువైన జుట్టు కలిగిన యశోదాదేవి పుత్రుడి యొక్క పాదమును మొదలుకొని జుట్టు వరకు ఉన్న అందమును గురించి శ్రీవిల్లుపుత్తూరు భట్టనాథులు అయిన పెరియాళ్వారు అపురూపముగా రచించిన ఈ 21 పాసురములను చదివిన వారు తమ జీవిత తదనంతరమున వైకుంఠమునకు చేరగలరు.